సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతుంది. సినిమా ప్రీ రిలీజ్ హంగామా సంచలనంగా మారడమే కాదు, ఓవర్సీస్ లో మహేష్ సత్తా మరోసారి ప్రూఫ్ చేసింది స్పైడర్ మూవీ. ఓవర్సీస్ లో మహేష్ ఫాలోయింగ్ ఏమిటన్నది ఆయన సినిమాల కలెక్షన్లు అక్కడ చూస్తే తెలుస్తుంది. మిలియన్ మార్కును అవలీలగా దాటే మహేష్ సినిమాలు తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా సరే అక్కడ మాత్రం నిర్మాతలకు లాభాలు తెప్పించేస్తాయి. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా నిలిచినా సరే ఓవర్సీస్ లో స్పైడర్ అంచనాలకు మించి సృష్టిస్తుంది. ఇప్పుడు నిజంగా అక్కడ స్పైడర్ సినిమాను 15.2 కోట్లకు తెలుగు వర్షన్ కొన్నారంటే ఓవర్సీస్ లో మహేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఓవర్సీస్ లో తమిళ హక్కులు 8 కోట్లు పలికింది. మొత్తం మీద స్పైడర్ 23.2 కోట్లు ఒక ఓవర్సీస్ లోనే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది. 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా రికార్డు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే 200 కోట్ల మార్కును టచ్ చేసేలా ఉంది. బాహుబలి బిగినింగ్ తర్వాత నాన్ బాహుబలి రికార్డులన్నీ తిరగరాసిన మహేష్ మరోసారి అదే తరహా బాహుబలి 2 తర్వాత నాన్ బాహుబలి 2 రికార్డులను చెరిపేసే ప్రయత్నంలో ఉన్నాడు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మొదటి సాంగ్ బూమ్ బూమ్ రిలీజ్ అయింది. జేమ్స్ బాండ్ తరహాలో సాగే ఈ సాంగ్ లో మహేష్ లుక్ మాత్రం అదిరిపోయింది. మరి అనుకున్నట్లుగా అంచనాలను సృష్టించడానికి వస్తున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది.